ఫ్రాన్స్ కింద పడ్డ హీరో 'ప్రభాస్' తీవ్ర గాయాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా 'ప్రభాస్' పై ఫ్లోర్ నుంచి అయితే పడిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయనకి కాలుకి చాలా తీవ్రమైన గాయం, వెన్నుకు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. బెడ్‌కే పరిమితం అయిపోయి ట్రీట్మెంట్ నడుతున్నట్టు తెలుస్తుంది. ఇయన్నీ కూడా ఒకసారి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడో మళ్ళీ డార్లింగ్ స్క్రీన్ మీదకి వచ్చి ర్యాంప్ ఆడిస్తాడా అని వెయిట్ చేస్తున్న కోట్లాను కోట్ల మా ఫ్యాన్స్‌కి ఇది గుండె పగిలే న్యూస్. డార్లింగ్ 'ప్రభాస్' ఇప్పుడు డేంజర్‌లోనే ఉన్నాడు. క్రిస్టల్ క్లియర్ కట్‌గా చెప్పాలంటే ఇటలీలోని ఒక ప్రఖ్యాత హాస్పిటల్ బెడ్‌పై కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. ఇదేదో వ్యూస్ పెంచుకోవడానికో లేక చీప్ రేటింగ్స్ కోసమో చేస్తున్న బ్రేకింగ్ కాదు. పక్కా సమాచారంతో డేరింగ్ అండ్ డాషింగ్‌గా డయల్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇస్తున్న సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్. అవును, మేము చెప్పింది నిజం. ఫిబ్రవరి 26వ తేదీన 'ప్రభాస్' ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయాడు. దీంతో 'ప్రభాస్' కాలికి తీవ్ర గాయమైంది. వెన్నెముకకు చాలా గట్టిగానే గాయమైంది. నిజానికి 'బాహుబలి 1' షూటింగ్ సమయంలోనే 'ప్రభాస్' తీవ్రంగా గాయాలయ్యాడు. కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవడంతో పాటు భుజానికి, కాలికి సర్జరీ జరిగింది. తొడ నుంచి మోకాలి వరకు రాడ్ వేసి సర్జరీ చేశారనేది చాలా ట్రస్ట్‌వర్తీ ఇన్ఫో. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి పడిపోవడంతో గతంలో సర్జరీ జరిగినప్పుడు వేసిన రాడ్ విరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి పడిపోవడంతో ఐరన్ రాడ్ విరిగిపోవడమే కాకుండా తొడలో ఉండే నరాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇది కాస్త వెన్నెముకతో పాటు హార్ట్, బ్లడ్ సరఫరా చేసే రక్తనాళాలపై ఎఫెక్ట్ పడింది. అయితే పరిస్థితి కాస్త విషమించడంతో 'ప్రభాస్‌ను' ఆగమేఘాల మీద ఇటలీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అయితే ఫిబ్రవరి 28న ఇటలీలో అత్యంత ప్రఖ్యాతి చెందిన హాస్పిటల్‌లో 'ప్రభాస్‌కు' వైద్య నిపుణుల బృందం సర్జరీ చేశారు. దాదాపు 10 గంటల పాటు జరిగిన సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఖచ్చితంగా 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరం. కూడదని సెట్స్ మీదకి వెళ్తే 'ప్రభాస్' ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు ఇటలీ డాక్టర్స్. అదేవిధంగా 6 నెలల పాటు రెస్ట్ అండ్ మెడిసిన్ లేకపోతే వెన్నెముక పూర్తిగా పనిచేయకుండా పోయే డేంజర్ పొజిషన్‌కు రావడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు ఇటలీ డాక్టర్స్. సో, 'డార్లింగ్ ఇన్ డేంజర్'. 'ప్రభాస్' యాక్ట్ చేసిన 'రాజా సాబ్' సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. 'సలార్ 2', 'స్పిరిట్', 'కల్కి 2' సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయాల్సి ఉంది యంగ్ రెబెల్ స్టార్. ఇప్పుడు ఈ దారుణం జరగడంతో అందరూ షాక్‌లో ఉన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.